నేను అరుణానందగిరి పక్షి రకరకాల పక్షులు గూట్ల నుండి బయటకు వెళ్తుంది. సూర్యుడు కూడా గూట్ల నుండి బయటకి రావడానికి ప్రయత్నం చేస్తుండు. సరే మరి మనం కూడా డేని ప్రారంభిద్దాం. చూడండి పింక్ ఫ్లవర్స్ చూడండి. ఈ మొక్క అంటే పాత అన్ని కట్ చేస్తే కొత్త మొక్క ఇది మంచి ఫ్లవర్స్ ఇస్తుంది. ఇక పూజకు భలే అనిపిస్తాయి ఇవి చూడంగానే పూజ చేసుకోవాలనిపిస్తుంది. ఇక సరే మరి ముగ్గులు పెట్టుకుందాం. ఫస్ట్ నేను అరుణానందగిరి. ఇక ఇప్పుడే మన పూజ సంపూర్ణమైంది. ఇక నిత్య దీపారాధన చేసుకున్నాం. మీకు చూపించుడు కష్టం అవుతుంది, ఎందుకంటే నా పూజ చేసుకునేసరికి బ్రేక్ఫాస్ట్ టైం అవుతుంది. అట్లా అయ్యేసరికి చక్క పనులన్నీ చేయాల్సి వస్తుంది. సరే పూజ సంపూర్ణమైంది, బయటకు వెళ్దాం, సూర్యునికి అర్ఘ్యం ఇద్దాం. అయితే పూజ చేసిన తర్వాత అన్నయిన తర్వాత దేవునికి మనం నమస్కారం చేసుకుంటాం కదా మనసులో. మన పూజలో ఏదైనా తప్పు జరిగితే మన్నించమని ఇవన్నీ కూడా నేను కంప్లీట్ చేసిన తర్వాత మీకు వీడియో స్టార్ట్ చేస్తున్నాను. అట్లా ఇంకా ఏదో మనం కొత్తగా నేర్పించేది లేదు, ఏం లేదు, మనం కూడా నేర్చుకోవడమే అట్లా. అందుకని ఇక పూజ అంతా సంపూర్ణమైన తర్వాత మీకు చూపిస్తున్నా. ఇది నిత్య జీవితంలో రొటీన్లో భాగంగా మన వీడియోస్ కాబట్టి అట్లా చూపిస్తున్నాం. మరి ఏమన్నా స్పెషల్ పూజల కోసం చెప్పేటి అయితే అప్పుడు కొంచెం క్లుప్తంగా చూపించడానికి వీలైతే. ఇప్పుడు రొటీన్ స్టార్ట్ చేద్దాం. నేను అరుణానందగిరి. ఇక పోహా వేస్తున్నా ఈరోజు. ఇక పాలు అయినాయి. పాలు పొద్దున్నే మనం నైవేద్యం పెట్టే టైంకే పాలు అయితే పోహా వేసి బ్రేక్ఫాస్ట్ చేసి ఈరోజు అమ్మ దగ్గరికి మార్నింగ్ వెళ్తా. మళ్ళీ మా వారు కోర్టు నుంచి వచ్చేటప్పుడు వస్తా. ఇక అమ్మకు ఆరోగ్యం మంచిగా అయింది, కానీ కొన్ని రోజుల దాకా అప్పుడప్పుడు నిన్న వెళ్ళలేదు, ఇవాళ వెళ్తా. అట్లా వెళ్తే కొంచెం వాళ్ళకు కూడా ఏదో ఒక సంతృప్తి, వెళ్ళినప్పుడు ఏదో ఒకటి అట్లా కొంతసేపు ఉండి ఏదో హెల్ప్ఫుల్గా ఉండి వస్తా. ఇప్పుడే అమ్మ దగ్గర నుండి వచ్చిన. ఇంట్లోకి ఇవ్వకముందే ఇక్కడ బయట పక్షులు కనిపించినాయి, మీకు కూడా చూపిస్తున్నా. జామ పండ్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు జామ పండ్లు కూడా తెంపుతాం. చాలా పండ్లు ఉన్నాయి, చిన్నగా ఉన్నాయి కానీ పండ్లు చాలా బాగా స్వీట్ ఉంటున్నాయి. సరే తెంపుదాం. ఆ పక్షులు చూడండి ఎట్లా ఆడుకుంటున్నాయి. ఇక ఇంట్లోకి వెళ్దాం. ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ వచ్చి జామ పండ్లు తెంపుదాం. పక్షులు అయితే పొద్దుందాకా ఇట్లనే ఆడుకుంటూ ఉంటాయి, అల్లరి చేస్తూ ఉంటాయి. మనం పగలు అప్పుడప్పుడు కొంచెం రిలాక్స్ ఉందామని అనుకుంటాం కదా, ఆ టైంలో చూడాలి. ఇక డోర్లు పెట్టుంటాయి కాబట్టి విపరీతంగా అల్లరి చేస్తాయి. జామ పండ్లు కూడా తెంపుదాం. ఇప్పుడు వర్షం పడుతుందో ఏమో బయట తెలియదు. అది చూడండి గాలి వస్తుంది. ఇక ఇప్పుడే అమ్మ దగ్గర నుంచి వచ్చిన. ఇంట్లోకి రాగానే చల్లగా భలే అనిపిస్తుంది. ఫ్రెష్గా ఉన్నాయి. అవి చూడు అన్నీ చిన్నవి. దానికంటే మీద ఇంకా ఉన్నది. కింద ఉన్నాయి చూసినావా, 2 చాలా ఉన్నాయి పండ్లు ఇట్లా. అది కూడా పడుతుంది 2. చూడండి అన్ని పండ్లైనవి ఫ్రెష్. అసలు జామ పండ్లు నేను తినా, కానీ మన చెట్లే ఫ్రెష్ కదా. ఓ ఒకటి పడ్డది, ఒకటి పోతుంది, అది పోనిది. ఇవైతే హైలైట్.
అక్కడ పైన ఉన్నాయి ఇంకా పైన 2-3 ఇంకా ఉన్నాయి కానీ ఇంట్లో 2 దాస్తా రేపు పూజ పెట్టుకోవడానికి. నాకు ఎక్కువ తినుడు కంటే ఎక్కువ నైవేద్యానికి పొద్దున లేచే వరకే తెంపుకుంటున్నారు. ఆకులు కూడా రాలుతున్నాయి. సరే తినని ఇక ఎవరు తిన్నా మంచిదే కదా. చిట్టి పిట్టలు చూడండి ఎట్లా అల్లరి చేస్తుంది. డోర్ పెడితేనే సౌండ్ అయితే ఇదేం విచిత్రం అర్థమవుతలేదు. ఇటు విచిత్రం. సాయంత్రం మళ్ళీ మన రొటీన్ స్టార్ట్ అయింది. ఇప్పుడే మరమరాలు చేసి ఇక మా వారికి పెట్టినా తింటుందో. ఇవి ఎక్స్ట్రా ఉన్నాయి ఇటు పెడతా. ఇట్లా 2 రోజులకు ఒకసారి వేసుకోవచ్చు. చేస్తే ఈవినింగ్ టీ టైంలో తినచ్చు. ఇక అవి చాలా లైట్గా ఉంటుంది కాబట్టి తిన్నప్పుడు కొంచెం ఆకలి తీరినట్టు అనిపిస్తుంది. మళ్ళీ నైట్లో కూడా మనకు హెవీగా ఉంటుంది. మంచిగానే అవి టీ పెట్టుకుందాం. ఈ పాలు పెరుగు తోడేసుకోవడానికి పాలు ఇప్పుడు దాదాపుగా 6:30 అవుతుంది కాబట్టి కొంచెం గోరువెచ్చగానే తోడేస్తే సరిపోతుంది. లేకుండా మళ్ళీ నైట్లో మనం అన్నం వండుతా కదా అప్పుడు కూడా మళ్ళీ వేడి చేసి వేస్తా. అట్లా ఎక్కువసార్లు వేడైతే పాలు మంచిగా పెరుగు అవుతాయి. చూడండి టీ పెట్టిన. చూడండి టైం అయితే ఇప్పుడు 6:45 అవుతుంది. చిట్టిపిట్ట చూడండి ఈ ఈవినింగ్ 6:45 అవుతుంది. చిన్న పిల్లలు ఆల్రెడీ ఇప్పుడు ఒకటి ఉరికింది. దాని కిందికి ఇంకొకటి 2 వేయినాయి. అమ్మ దగ్గర నుండి వచ్చిన తర్వాత నేను హెన్న పెట్టుకున్నా. ఇంకేం షూట్ చేయలే. అంటే మొబైల్లో ఛార్జింగ్ లేకుండే ఇక న్యాచురల్ హెన్న పెట్టుకున్నా. ఒక 2 అవర్స్ తర్వాత వాష్ చేసిన అంతే. ప్లెయిన్ వాటర్ తోటి కడిగిన. ఇక ఈ మధ్య నేను పెట్టుకునేది చూపిస్తూనే లేను. చూపించాలి. ఈ మార్నింగే హెన్న కలిపి పెట్టిన. వచ్చిన తర్వాత పెట్టుకొని ఒకటి వినుకుంటా అట్లా ఒరిగిన అంతే. టైం అయిన తర్వాత వాష్ చేసిన. ఇప్పుడు టీ పెట్టినా కదా. చూడండి పిట్టలు అయితే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి అమ్మ దగ్గరికి వెళ్ళిన. చూడండి చాలా పిట్టలు ఉన్నాయి. వాళ్ళ అక్కడ అమ్మ దగ్గర ఏం షూట్ చేయలే. ఇప్పుడైతే కొంచెం మంచిగా అయింది ఆరోగ్యం. టీ అవుతుంది. చిన్న పిల్లలు దీనికి ఇంది కురికినాయి. ఇప్పుడే ఎంత ఎండగా అనిపిస్తుంది చూడండి. ఇప్పుడు 6:45 అవుతుంది. 7కు ఇట్లా ఎండగా అనిపించదు కానీ ఇప్పుడైతే అట్లా కనిపిస్తుంది. ఆల్రెడీ లైట్ వేసినాం. రీజన్ టైం మన టీ రెడీ అయినట్టే.